ఎక్కువ ఉంటారు, వాళ్ళ నుంచి ఆదరణ కొంచెం ఉంది కాబట్టి ఆ ప్రాంతానికే ఇప్పుడు పరిమితం అయ్యిందనమాట అది. ఓకే సార్, పాక్ ఉగ్రమూకల కంటే నక్సలైట్లు డేంజరా? ఎస్ అండి, ఇప్పుడు పాక్ టెర్రరిజం కంటే నక్సలైట్లు చాలా చాలా డేంజరు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే టెర్రరిజం అనేది భారత ప్రజాస్వామ్యం మీద అటాక్ చేస్తుంది. భారత్ శక్తివంతంగా ఎక్కడ ఉంటుందో అక్కడ అటాక్ చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి ఆర్మీలు కొట్టేస్తుంది. కానీ ఈ నక్సలిజం అనేది భారత్ వీక్ పాయింట్ మీద అటాక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పొట్ట మీద గుద్దితే ఒకటి, భుజం మీద గుద్దితే తట్టుకుంటారు. మన భుజం మీద గుద్దుతున్న టెర్రరిస్ట్ మన ఆర్మీ, వాడు మనం 4 రోజుల్లో ఓడించాం. కానీ ఈ నక్సలిజం అనేది ఎందరో ఇందిరా నుండి మోడీ వరకు చాలా శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్లు అటాక్, వీళ్ళు ఏంటంటే మన పొట్ట మీద గుద్దుతున్నారు, మన వీక్నెస్ మీద గుద్దుతున్నారు. భారత బలహీనతే ఈ ట్రైబల్ ఏరియాలో అభివృద్ధి లేకపోవడం, భారతలో అభివృద్ధి అంతరాలు. చూడండి, ఇంత ఎదుగుతున్న 1% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో 1% ప్రజల దగ్గరే 40% ఆస్తుంది. కింది స్థాయి 50% ప్రజల దగ్గర కేవలం 3% ఆస్తుందంట. అంటే అభివృద్ధి ఎంత అంతరం ఇది. మనం చాలా పెద్ద వీక్ పాయింట్ అనమాట, ఎంత వేగంగా అభివృద్ధి చెందిన. ఈ వీక్ పాయింట్లో ట్రైబల్ ఏరియాస్ వస్తారన్నమాట. ఈ ట్రైబల్ ఎంతో పీడనకు గురవుతున్నారు, డిస్ప్లేస్మెంటు. ఎందుకంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం, ఎవరు అనుభవిస్తారండి? ఈ ఈస్ట్ వెస్ట్లో ఉన్న మైదాన ప్రాంతంలో అనుభవిస్తారు. కానీ దానికి ఎవరు త్యాగం చేస్తే? ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్లో 7 మండలాల్లో ఉన్న ట్రైబల్ త్యాగం చేస్తే ఈ ప్రాజెక్ట్ వస్తుంది. మరి వాళ్ళు త్యాగం చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఆర్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుందా? ఎంతసేపు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్ చేసేస్తాం 2029. కానీ మరి ఆర్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుందా? ట్రైబల్ వాళ్ళ సంస్కృతిని పోగొట్టుకుని వెళ్తున్నారు. అది ఇక్కడ వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్లో నక్సలిజం వెళ్ళింది. కాబట్టి ఈ నక్సలైట్లు మన వీక్నెస్ మీద కొడుతున్నారు కాబట్టి వాళ్ళు పాక్ టెర్రరిస్టుల కంటే డేంజరు. కాబట్టి ఈ వీక్నెస్ పోవాలంటే ఆ బలహీనతని బలంగా మార్చాలంటే అభివృద్ధి అనే ఒక ఖడ్గం ద్వారా నక్సలిజాన్ని ఎండ్ చేయాలి. లేదా పాక్ టెర్రరిస్టుల కంటే చాలా డేంజర్ అండి ఇది. అంటే వీళ్ళకి వెపన్స్ అనే ఈ అంశాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఆర్థిక పరంగా అండదండలు లభించడం కానీ, ఒక దేశమే వాళ్ళకి అండగా ఉన్నదని ఉగ్రవాదులకి. కానీ నక్సల్స్కి ఎవరు అండగా ఉంటున్నారు? ఎవరు వీళ్ళకి ఫండింగ్స్ అవి తీసుకొస్తున్నారు? ఆయుధాలు ఎవరు సప్లై చేస్తున్నారు? సైద్ధాంతికత అంటే సైద్ధాంతికతే చాలా శక్తివంతం. వాళ్ళు లెనినిస్టులు, మార్క్సిస్టులు, మావో జడాంగ్, మావో అనే ఒక ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీ ఏంటంటే ప్రజల్లోకి ఈజీగా దూరిపోతారు వాళ్ళు. ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే పీడన ఉంటుందో, సమభావం ఉండదో. ఇప్పుడు భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాలు ఉంటుంది. దేశ ఆస్తుల్ని, దేశ యొక్క సంపదల్ని సమానంగా పంచాలని. మరి సమానంగా పంచలేదు కదా. ఆ సమానంగా పంచలేనప్పుడు వీళ్ళు వచ్చి మీరు శ్రామికులకి మీకు ఏమీ లేదు, అన్నీ లేవు, వీళ్ళు వచ్చి వీళ్ళని రెచ్చగొట్టి సాంస్కృతికంగా వాళ్ళ సంస్కృతిని ఉపయోగిస్తారు. చూడండి, ఒక కవులు ఉంటారన్నమాట, అద్భుతమైన సంస్కృతిని, వంగపోండని, శ్రీకాకుళంలో వీళ్ళందరూ చూడండి. ఈ ట్రైబల్ ఏరియాలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏంటి, ఇక్కడేంటి, వెంపటపు సత్యం, ఒకప్పుడు ట్రైబల్ సంస్కృతిలో నుంచి వాళ్ళు పుడతారు. సంస్కృతిని ఎంత చక్కగా ఉపయోగిస్తారు. ఈ విధంగా ఎంత ఆయుధాలు ఉన్నాయని కాదు, వాళ్ళ దగ్గర టెర్రరిస్టులు పాకిస్తాన్ ఇచ్చే ఆయుధాలు ఏమీ ఉండవు, తక్కువే. పెద్ద పెద్ద గన్నలతోనే మ్యాక్సిమం ఉంటాయి. రాకెట్ లాంచర్లు, శాటిలైట్ ఫోన్లు ఈ మధ్యన వచ్చినాయి చైనా నుంచి, పాకిస్తాన్. వాళ్ళ దగ్గర అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఇక్కడ మన వీక్నెస్ ఏంటి? వీళ్ళు ఎవరు? పాకిస్తాన్ టెర్రరిస్టులని కళ్ళు మూసుకుని కాల్చేస్తామండి విచక్షణ రహితంగా. ఎందుకంటే మన దేశస్తులు కూడా కాదు. మరి నక్సలైట్లు ఎవరు? మన సహోదరులు, వాళ్ళు మన ప్రజలు. ఈరోజు ఒక నక్సలైట్ చూడండి, ఇప్పుడు నక్సలైట్ ఏరియాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా స్తంభాలు ఉంటాయి, రెడ్ స్తంభాలు ఉంటాయి, వాళ్ళ తారక స్తూపాలు ఉంటాయి. ప్రజలు వాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తున్నారు. చూడండి, వాళ్ళ దగ్గర ఒక గన్ ఉన్నా వాళ్ళని చంపడం ఎంత కష్టం, ఒక ఆర్మీ జవాను కూడా ఎంత కష్టం అండి అది. సో ఇది మన వీక్నెస్. ఇది వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఎంతోనే కదా, వాళ్ళ సైద్ధాంతికత. వాళ్ళు రాబిన్ హుడ్లు, ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ర్యాంబోస్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. రాబిన్ హుడ్లు వాళ్ళు ఉన్న వాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పంచి పెడతారని ఒక భావన ప్రజల్లో నాటుకుపోయింది ట్రైబల్ ఏరియాస్లో. ఇప్పుడు దాన్ని కొట్టాలంటే ఎలాగా? అందువల్ల వీళ్ళ దగ్గర ఆయుధాలు పరిమాణంతో కాదు, ఒక సైద్ధాంతికత పరిమాణంతో చూస్తే, ఆ ప్రాతిపదిక చూస్తే వాళ్ళు డేంజరు. వాళ్ళ దగ్గర ఆయుధాలు అనేవి కాదు, టెర్రరిస్టుల దగ్గర ఆయుధాలు ఉన్నా వాళ్ళని కొడతాం, ఇదనమాట. ఈ ప్రకారం చూస్తే వాళ్ళు డేంజర్ అన్నమాట. కానీ ఒకటే క్వశ్చన్ అండి, ఈ దండకారణ్యంలో ఉన్న నక్సలిజాన్ని ఇప్పుడు అమిత్ షా గారు, మోడీ గారు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ భారతదేశం యొక్క ఒక అద్భుతమైన శక్తి, అంటే ఏంటంటే ఈ భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చే శక్తి దండకారణ్యంలో ఉందండి. అంటే ఇక్కడ మరొక అంశం, ఇప్పటికీ కూడా